రైల్వే ఉద్యోగం నిమిత్తమై చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అధికారులు, మీరందరూ కూడా బయట వెయిట్ చేయండి, మేము పిలుస్తాము, అప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూలో పాలుపొంగులు పొందుగాని అని అధికారులు చెప్పారు. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఆ బయట స్టేషన్లోని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. వారిలో ఒక అబ్బాయి పిలవకుండానే మరలా లోపలికి అధికారుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వీరందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, వీడు పిలవకుండానే అధికారుల దగ్గరికి వెళ్ళాడు అని ఇతన్ని బయటికి గెంటేస్తారు అనుకున్నారు. తర్వాత కొంత సమయానికి అతను బయటకు వస్తున్నాడు. సంతోషంగా చిరునవ్వుతో బయటకు వస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, నేను ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి మమ్మల్ని బయట వెయిట్ చేయమన్నాడు, మనందరం వెయిట్ చేస్తున్నాం కదా, నువ్వు పిలవకుండా లోపలికి వెళ్ళావు, వెంటనే నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పి చెప్తున్నావు, అసలు ఏం జరిగింది అని అడిగాడు. వాళ్ళందరూ అడిగారు, మిగతా వచ్చిన అందరూ అడిగారు. అప్పుడు ఈ యవనస్తుడు చెప్పాడు, అసలు మనం వచ్చింది ఏ జాబ్ నిమిత్తమై మనం ఇంటర్వ్యూకి వచ్చాము అంటే రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేసే జాబ్కి అప్లై చేసి ఈ ఇంటర్వ్యూకి వచ్చారు. మరి రైల్వే స్టేషన్ చెప్తారు కదండి, అటెన్షన్ ప్లీజ్ అని పలానా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది, ట్రైన్ నెంబరు పలానా ప్లాట్ఫామ్ మీద ఉంది అని వాళ్ళు అనౌన్స్ చేసి చెప్తుంటారు కదా, ఆ అనౌన్స్మెంట్ చేసే జాబ్ నిమిత్తం మీరు అందరూ వచ్చారు. అప్పుడు వచ్చిన అందరూ కూర్చున్నారు బయట. ఈ యవనస్తుడు మాత్రం ఏం చేశారంటే, పిలుస్తాము అన్నారు కదా, ఆ చెవు అంతా కూడా ఆ అనౌన్స్మెంట్ చేసే ఆ మాటల మీదే, ఆ స్వరం మీదే ధ్యాస పెట్టాడు. వీళ్ళందరూ అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మిగతా ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళందరూ, అంతా స్టేషన్ అంతా రద్దీగా ఉంది, చాలా ట్రైన్ సౌండ్స్ వినబడుతున్నాయి. కానీ ఈ యవనస్తుడు మాత్రం ఆ స్వరం మీదే, ఆ అనౌన్స్మెంట్ దాని మీదే విన్నాడు. ఆ టైంలో సడన్గా వాళ్ళు అనౌన్స్ చేశారు, బయట బయట ఎంట్రీకి వచ్చారు కదా, ఆ ఎంట్రీకి వచ్చిన వాళ్ళందరూ కూడా త్వరగా లోపలికి వచ్చేయండి, ఎంట్రీలో పాలుపొంగులు పొందండి అని అనౌన్స్ చేశారు. అది ఆ అనౌన్స్మెంట్ చేసింది ఈ అబ్బాయి ఒక్కడు మాత్రమే గ్రహించాడు. వెంటనే లోపలికి వెళ్ళాడు. అధికారులు ఎంట్రీ చేయలే, నువ్వు సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపో అన్నారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి బయట వచ్చి మనం కబురు పెడతారు, మనం వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఇంటర్వ్యూలో పాలుపొంగులు పొందాం వీళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆ అబ్బాయి ఏంటంటే, మనం ఏ జాబ్కి వచ్చామో ఆ అనౌన్స్మెంట్ చక్కగా విన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు, ఉద్యోగం సెలెక్ట్ అయిపోయాడు, బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని పిలుస్తారు, వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు, ఎవరో పంపిస్తారు, పిలుస్తారని వీళ్ళు అసలు దాన్ని మిస్ అయ్యారు. వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి ఎంతో హ్యాపీగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని ప్రియులారా, ఆ అబ్బాయి అతని స్వరం విన్న ఆ అనౌన్స్మెంట్ మీదే తన మనసు పెట్టాడు, సెలెక్ట్ అయినట్లుగా. దేవుడు స్వరము కూడా నువ్వు విన్నట్లయితే ఆ దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం ఉంటుంది, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు ఏం చేస్తాయి అంటే చెప్పండి, నా స్వరము వినును అని రాయబడింది. అంటే దేవుడు బిడ్డలు దేవుని స్వరాన్ని, అంటే ఆయన చెప్పే మాటని మనం విని దాని ప్రకారం మనం జీవించి దాని ప్రకారం మనం నడిచినట్లయితే, ఆ దేవుడు మాటకి లోబడితే ఆ దేవుడు మాటలోనే
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. సమూయేలు అనే ఒక బాలుడు ఉన్నాడు. అతడు దేవుని మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. ఆ దేవుడు సమూయేలుని పిలిచాడు. ఆ చిన్నపిల్లడికి అర్థం కాల. తర్వాత ఇది దేవుడి స్వరం అని దైవజనుడు చెప్తే ఆ స్వరం విన్నాడు. ప్రభువా, నీ ఆజ్ఞిమ్ము అన్నాడు. అప్పుడు సమూయేలుకి దేవుడు మాట్లాడాడు. ఆ ప్రకారం సమూయేలు జీవించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆ దేవుడు స్వరం విన్న సమూయేలు దేవుడు ఆజ్ఞాపించిన మొత్తం చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆ రాయబడిన ప్రకారం ఏంటంటే, ఆ సమూయేలుని దేవుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలుని ఆశీర్వదించాడు. ఒకటి, అతను న్యాయాధిపతిగా దీవించాడు. 2, ప్రవక్తను అభిషేకించి ప్రవక్తగా దీవించాడు. 3, యాజకుడుగా దీవించాడు. సమూయేలుని దేవుడు 3 అంతలుగా ఆశీర్వదించాడు. ఆమె ఈరోజు దేవుడి స్వరము విని ఆయన ప్రార్థనలో ఆయన స్వరం విను, వాక్యం ద్వారా ఆయన స్వరం విను. ఆయన వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడు. నిన్ను దేవుడు కూడా నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చి నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.